Hello students, good morning everyone. So welcome to our YouTube channel. So last class లో మనము మల్టిపుల్ ఎలిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఏబిఓ బ్లడ్ టైప్ గురించి, ఆర్హెచ్ బ్లడ్ టైప్ గురించి అండ్ అలానే ఎపిస్టాసిస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మెండేలియన్ డిజార్డర్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ నథింగ్ బట్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. దీని గురించి మనం 10th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. సో నేను సింపుల్ గా బ్రీఫ్ గా మీకు నోట్స్ అండ్ పాయింట్స్ తో నేను క్లాస్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో అసలు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్ లో నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని. సో దాని ఆన్సర్ నాకు ఇంకా రాలేదు. సో ఈ క్లాస్ లో నేను రివీల్ చేస్తున్నాను. గ్రెగర్ మెండల్, జార్జ్ గ్రెగర్ మెండల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు అవర్ క్లాస్, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటే ఏంటి? సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఈజ్ అ హీమోలైటిక్ డిసీజ్. సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఈజ్ అ హీమోలైటిక్ డిసీజ్ విచ్ మీన్స్ ఇది ఎక్కడ మెయిన్ గా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే మెయిన్లీ ఇట్ అక్కర్స్ ఇన్ ద న్యూ బోర్న్ బేబీస్ లో ఇది ఈ కండిషన్ ని మనం చూస్తాం అనమాట. ఇలా ఈ న్యూ బోర్న్ బేబీలో కనిపించే ఈ హీమోలైటిక్ డిసీజ్ ని, ఈ కండిషన్ ని మనము ఆలో ఇమ్యూనిక్ కండిషన్ కూడా మనము పిలుస్తాం. సో ఈ హీమోలైటిక్ డిసీజ్ అనేది న్యూ బోర్న్ బేబీలో ఎక్కడెక్కడ చూపిస్తుంది? బోన్ మ్యారో అండ్ వీన్స్ ఆఫ్ ద హార్ట్, ఆర్బిసి, మెయిన్లీ ఇన్ ద ఆర్బిసి ఆఫ్ ద హార్ట్ వెజల్స్, వీన్స్ ఆఫ్ ద హార్ట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాము, న్యూ బోర్న్ బేబీ యొక్క కండిషన్ ని అలోమ్యూనిక్ కండిషన్ అన్నాం. సో ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది? సో ఇప్పుడు మదర్ పాజిటివ్ ఉండాలా, ఫాదర్ నెగిటివ్ ఉండాలా, లేదా మదర్ పాజిటివ్ ఉండాలా, లేదా ఫాదర్ నెగిటివ్ గా ఉండాలా అని అంటే, సో ఈ అలో ఇమ్యూనిక్ కండిషన్ ఆఫ్ ద హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అక్కర్స్ ఓన్లీ వెన్ ద RH పాజిటివ్ ఫాదర్ అండ్ RH నెగిటివ్ మదర్ ఈస్ క్రాస్. సో RH పాజిటివ్ ఉన్న ఫాదర్ అండ్ నెగిటివ్ ఉన్న మదర్ ఎప్పుడైతే మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుందో అప్పుడు మనకి ఈ కండిషన్ అనేది చూపిస్తుంది అనమాట. సో మనం క్రాసింగ్ ఓవర్ చేసినట్లయితే, సో RH పాజిటివ్ ఉన్న ఫాదర్ ని తీసుకున్నాము, RH నెగిటివ్ ఉన్న మదర్ ని తీసుకున్నాము. సో ఇక్కడ మనం పేరెంట్స్ ని క్యాపిటల్ ఆర్ నేమో పాజిటివ్ గా రిప్రజెంట్ చేస్తున్నాము అండ్ స్మాల్ ఆర్ ని మనం నెగిటివ్ గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే దీనికి ప్రొడ్యూస్ అయ్యే గ్యామెట్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్. సో F1 జనరేషన్ లో మనకి ప్రొడ్యూస్ అయ్యే ఎలీల్ ఏంటి? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ విచ్ ఈజ్ RH పాజిటివ్. సో ఇక్కడ మెయిన్లీ ఏంటి, RH పాజిటివ్ RH నెగిటివ్ లో కూడా RH పాజిటివ్ అనేది డామినెంట్ క్యారెక్టర్ ఉండడం వల్ల మనకి F1 జనరేషన్ లో కూడా RH పాజిటివ్ వచ్చింది. బట్ ఇక్కడ ఏం జరగాలి, ప్రెగ్నెన్సీ అంతా క్యారీ అయ్యేది ఎక్కడ? మదర్ వూమ్ లో. సో మదర్ ఏంటి, నెగిటివ్ క్యారెక్టర్, అక్కడ ఏమైంది, రెసెసివ్ అయిపోయింది. సో ఇక్కడ జనరల్ గా ఏం జరగాలి, మదర్ యొక్క ఏదైతే క్యారెక్టర్ ఉందో అది బేబీకి రావాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫాదర్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అనేది జరుగుతుంది అనమాట. సో హీమోలైటిక్ డిసీజ్ అని మనం చెప్పాము. సో అసలు హీమోలైసిస్ ద్వారా ఏం జరుగుతుంది? సో ఇక్కడ హీమోలైసిస్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే అది ఆర్బీసీని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఇట్ డిస్ట్రాయ్స్ ద ఆర్బీసీస్. సో మరి ఈ కండిషన్ వచ్చినప్పుడు బేబీకి వచ్చే డిసీజ్ ఏంటి, లైక్ జాండీస్ కానీ ఎనిమీ కానీ. సో ఈ 2 కండిషన్స్ ని మనము అఫెక్టెడ్ చైల్డ్ లో మనము చూస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎవరు సేఫ్ ఉంటారు, ఎవరు సేఫ్ ఉండరు అని ఇక్కడ చెప్పినట్టే సేమ్ RH పాజిటివ్ ఉన్న మదర్ ఫాదర్ సేఫ్ ఉంటారు, RH పాజిటివ్ మదర్ ఫాదర్ సేఫ్ ఉంటారు, RH నెగిటివ్ ఫాదర్ RH పాజిటివ్ మదర్ సేఫ్. సో దట్ మదర్ పాజిటివ్ ఉంది కాబట్టి F1 జనరేషన్ లో కూడా ఆ బేబీకి పాజిటివ్ క్యారెక్టర్ కనుక వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు RH పాజిటివ్ ఉన్న ఫాదర్ RH నెగిటివ్ ఉన్న మదర్ మాత్రమే నాట్ సేఫ్ అన్నమాట. సో అసలు ఇది ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, అసలు బేబీ ఆ చైల్డ్ ఎట్లా ఇన్ఫెక్ట్ అయ్యి ఎలా డెత్ కి దారితీస్తుందో మనం చూసినట్లయితే, బేబీలో ఉన్న RH యాంటీజెన్ అనేది ఎప్పుడైతే మదర్ ఊమ్ లో బేబీ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, బేబీ గ్రోత్ స్టార్ట్ అవుతుందో, సో బేబీలో ఉన్న RH యాంటీజెన్ వచ్చి మదర్ బ్లడ్ లో మిక్స్ అవుతుంది అనమాట. ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద మదర్స్ బ్లడ్. సో దట్ మదర్ ప్రొడ్యూసెస్ RH యాంటీబాడీ. ఎప్పుడైతే RH యాంటీజెన్
బేబీలోంచి మదర్ బ్లడ్ లోకి ప్రొడ్యూస్ అయింది, ఎంటర్ అయిందో, అప్పుడు మనకి మదర్ ఏం ప్రొడ్యూస్ చేస్తారు, RH యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఓకే, RH యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తారు మదర్. సో ఇప్పుడు ఈ ప్రొడ్యూస్ అయిన RH యాంటీబాడీ అనేది బేబీ యొక్క ఫీటస్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. దిస్ RH యాంటీబాడీ ఎంటర్స్ ఇన్ టు ద ఫీటస్. సో ఎప్పుడైతే ఈ RH యాంటీబాడీ ఫీటస్ లోకి ఎంటర్ అవుతుందో ఆ ఫీటస్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఆ ఫీటస్ ఏమవుతుంది, ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ RH యాంటీబాడీ రోల్ ఏంటి, ఇట్ డిస్ట్రాయిస్ ద ఆర్బిసి. ఇట్ డిస్ట్రాయిస్ ద ఆర్బిసి సెల్స్ అనమాట, రెడ్ బ్లడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోతుందో, ఫీటస్ లో డిస్ట్రాయ్ అవుతుంది కదా, సో ఎప్పుడైతే ఇది డిస్ట్రాయ్ అవుతుందో ఈ డెడ్ ఆర్బిసి చనిపోతుంది కదా, మరి ఆర్బిసి చచ్చిపోతుంది కదా అక్కడ. సో ఈ డెడ్ ఆర్బిసి ఏం చేస్తుంది, లివర్ కి వెళ్తుంది అనమాట. ఫర్ వాట్, ఫర్ డిస్ఇంటిగ్రేషన్. దట్ మీన్స్ డెత్ ఆఫ్ అ బేబీ ఆర్ డెత్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ చైల్డ్ అని కూడా మనము చెప్పొచ్చు. మరి దీనికి ట్రీట్మెంట్ లేదా, ఉంది. సో దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ ని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారనమాట, లైక్ యాంటీ-RH ఇంజెక్షన్స్ అండ్ అలాగే రెసిస్ ఇమ్యునైజేషన్, యాంటీ-D ఇంజెక్షన్స్ వంటివన్నీ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా తీసుకోవడం వల్ల ఇటువంటి కేసెస్ ని మనము తగ్గించవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం మెండెలియన్ డిసార్డర్స్ గురించి క్లీన్ అండ్ క్లియర్ గా నేర్చుకుందాం. ఓకే, సో కమింగ్ టు జెనెటిక్ డిసార్డర్స్, నేను మీకు చెప్పాను ఆల్రెడీ మెండెలియన్ డిసార్డర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందామని. బట్ జెనెటిక్ డిసార్డర్స్ దగ్గరకు వచ్చేసి దోస్ ఆర్ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మెండెలియన్ డిసార్డర్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ క్రోమోజోమల్ డిసార్డర్స్ అనమాట. సో ఇక్కడ ఈ మెండెలియన్ డిసార్డర్స్ అంటే ఏంటంటే ఇది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ పర్టికులర్ గా వస్తుంది అంటే పర్టికులర్లీ జీనిక్ గానీ డిఎన్ఏకి గానీ ఈ మెండెలియన్ డిసార్డర్స్ ని మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద క్రోమోజోమల్ డిసార్డర్స్, it affects the shape of a chromosome, the structure of a chromosome and affects the change in chromosome number అన్నమాట. సో మెండెలియన్ డిసార్డర్స్ లోకి వచ్చేసరికి టైప్స్ వచ్చేసి హీమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా, ఫినైల్కిటోనురియా, కలర్ బ్లైండ్నెస్, థాలసీమియా అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్. అండ్ క్రోమోజోమల్ డిసార్డర్స్ లోకి వచ్చేసి మళ్ళా 2 టైప్స్ అన్నమాట. సో ఆలోజోమల్ డిసార్డర్స్, ఆటోజోమల్ డిసార్డర్స్. ఈ ఆటోజోమల్ డిసార్డర్స్ అంటే మనకి 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఇక్కడ ఉంటే దట్ 1 pair ఆఫ్ క్రోమోజోమ్ ఈస్ ఇన్ ద ఆలోజోమల్ కండిషన్. సో ఈ ఆలోజోమల్ డిసార్డర్స్ లో మళ్ళీ మనకి 3 టైప్స్, క్లిన్ఫ్లింటస్ సిండ్రోమ్, టర్నర్స్ సిండ్రోమ్ అండ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఆల్రెడీ మనం దీని గురించి మనము ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు ద ఆటోజోమల్ డిసార్డర్స్, ఇందులో ఉన్న టైప్స్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్స్ సిండ్రోమ్, రీడుచార్డ్ సిండ్రోమ్, ప్లాట్యూ సిండ్రోమ్ అండ్ క్రోనిక్ మెలనోజెనిసిస్ లుకేమియా CML. సో ఇలా మనకి ఈ జెనెటిక్ డిసార్డర్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యి ఉన్నాయి. ఈ 2 టైప్స్ లో మనకి మళ్ళీ ఇలా డివైడ్ అయ్యి అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము ప్రతి ఒక్క డిసార్డర్ గురించి క్లీన్ అండ్ క్లియర్ గా మనము తెలుసుకుందాము. మనకి మెండెలియన్ డిసార్డర్స్ లో ఫస్ట్ వచ్చేసి హీమోఫీలియా అనమాట. ఈ హీమోఫీలియానే మనము బ్లీడర్స్ డిసీజ్ అని కూడా అంటాము. ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి, హీమోఫీలియా A, హీమోఫీలియా B, హీమోఫీలియా C. ఈ హీమోఫీలియా A అనేది ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ కోగలేషన్ ఫ్యాక్టర్ 8. సో కోగలేషన్ ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ వల్ల మనకి హీమోఫీలియా A అనేది వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు హీమోఫీలియా B ఈస్ ద డెఫిషియన్సీ డిజార్డర్ ఆఫ్ కోగలేషన్ ఫ్యాక్టర్ 9. అండ్ ఇవి ఏంటి, రెండు కూడా మనము రెసెసివ్ డిజార్డర్స్ అని మనము చెప్తామన్నమాట. సో ఈ హీమోఫీలియా A, B కూడా క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ని ఫాలో అవుతాయి. ఎలా అంటే కలర్ బ్లైండ్నెస్ లో లాగా అనమాట. సో క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యి కోగలేషన్ బ్లడ్ ని చేస్తాయి. అండ్ కమింగ్ టు హీమోఫీలియా C, ఇట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ కోగలేషన్ ఫ్యాక్టర్ 11 విచ్ ఈస్ ద ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. సో అసలు ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఈ హీమోఫీలియాలో అంటే ఒక సింగిల్ ప్రోటీన్ పార్ట్ అనేది క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ ని జరుపుకొని క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ని చేస్తుంది అనమాట. అంటే ఒక సింగిల్ ప్రోటీన్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి బ్లడ్ క్లాటింగ్ కి కొన్ని క్యాస్కేడ్ రియాక్షన్స్ లో, క్యాస్కేడ్ అంటే అర్థం ఏంటంటే ఒక సీక్వెన్షియల్ ఈవెంట్ సైకిల్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. ఒక ఈవెంట్ అండ్ సీక్వెన్షియల్ సైకిల్లో ఈ క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ ని ఇది ఇన్వాల్వ్ అయ్యి బ్లడ్ ని క్లాట్ చేస్తుంది అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ డిజార్డర్, సెకండ్ మెండెలియన్ డిసార్డర్ విచ్ ఇస్ నథింగ్ బట్
sickle cell anemia. Sickle cell anemia is a autosomal recessive genetic blood disorder. పర్టికులర్ అక్కడ ఏం మెన్షన్ చేశాడు, జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ అని మెన్షన్ చేశాడు. సో ఇది ఎందుకు కాజ్ అవుతుంది, ఇట్ కాజ్డ్ బై ద క్రోమోజోమ్ నెంబర్ 11. క్రోమోజోమ్ 11 వల్ల ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది మనకు వస్తుంది. మనకు తెలుసు సికిల్ షేప్ ఇది మనం ఎనాఫిలస్ మస్కిటోలో కూడా మనము చూసాము. సో అయితే ఇది ఎలా కాజ్ అవుతుందంటే అబ్నార్మల్ రిజిడ్ సికిల్ షేప్ ఇన్ హైపాక్సియా. సో ఇది రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎలా ఉంటాయి, సో ఇక్కడ ఎలా ఉంటుందంట, ఇది అబ్నార్మల్ షేప్ లో రిజిడ్ సికిల్ సెల్ షేప్ లో కనిపిస్తుందంట హైపాక్సియాలో. సో సికిల్ సెల్ అనేది మేబీ క్లంప్ అవ్వచ్చు లేదా క్లాగ్ అవ్వచ్చు. దేనికి, వేరే బ్లడ్ వెసల్స్ తో అవి క్లంప్ అయ్యి క్లాగ్ అయినప్పుడు సో ఇక్కడ ఏమవుతుందంట, ఈ టైప్ ఆఫ్ సికిల్ షేప్ అనేది మనకి తయారవుతుందంట. సో ఇది దేని ద్వారా కంట్రోల్ అవుతుందంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై అ సింగిల్ పెయిర్ ఆఫ్ ఎలీల్స్. దీస్ ఆర్ కంట్రోల్డ్ బై అ సింగిల్ పెయిర్ ఆఫ్ ఎలీల్స్. మరి దీని సింప్టమ్స్ ఏంటి, సో ఫిజికల్ వీక్నెస్ రావచ్చు, అండ్ అలానే ఒక్కొక్కసారి ఆర్గన్ డ్యామేజ్ అయిపోవచ్చు, ఈవెన్ సమ్ టైమ్స్ పారాలిసిస్ కూడా ఇది దారితీయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సికిల్ సెల్ ఎనీమియాని సికిల్ సెల్ క్యారియర్ ఇంటూ సికిల్ సెల్ క్యారియర్ మనం గనుక క్రాస్ చేసినట్లయితే వచ్చే పేరెంట్స్ ఇవి, వచ్చే గ్యామెట్స్ HBS HBA. సో దీనికి మనం పునెట్ స్క్వేర్ వేస్తే మనకి మీరు చూసినట్లయితే ఒకటేమో, సో ఇందులో మనకి ఒకటి ఎఫెక్టెడ్ 1:2:1 రేషియోలో ఫీనోటైపిక్ రేషియో అనేది వచ్చింది. ఇందులో 1 అంటే ఒకటి ఎఫెక్టెడ్, 2 2 క్యారియర్స్, ఒకటి నార్మల్ అనేవి మనకి రావడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ ద సికిల్ సెల్ ఎనీమియా. సో ఈ సికిల్ షేప్ సో క్లియర్ కదా మీకు ఇక్కడతో. సో ఈ సికిల్ షేప్ మనం ఎక్కడ చూసాం, ఎనాఫిలస్ మస్కిటో ప్లాస్మోడియం వైరస్ లో కూడా మనము దీన్ని చూసాము. సో ఇక్కడ మనకి క్రోమోజోమ్ 11 వల్ల మనకి ఈ డిసీజ్ అయితే వస్తుంది. సో ఈ రోజు క్లాస్ లో మనము మెండెలియన్ డిజార్డర్స్ గురించి 2 డిజార్డర్స్ ని మనము తెలుసుకున్నాము. సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ గురించి తెలుసుకున్నాము, అండ్ అలానే జెనెటిక్ డిజార్డర్స్ లో 2 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాము, మెండెలియన్ డిజార్డర్స్ అండ్ క్రోమోజోమల్ డిజార్డర్స్. క్రోమోజోమల్ డిజార్డర్స్ లో మళ్ళీ 2 టైప్స్, ఆలోజోమల్ అండ్ ఆటోజోమల్. అందులో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. అందులోనే మనకి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నది హీమోఫీలియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో ఫర్దర్ గా మిగిలిన మెండెలియన్ డిజార్డర్స్ అన్ని కూడా మనము రేపటి క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. సో మీకు ఏమైనా ఈ టాపిక్ మీద డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.